5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పు. నేను అంటే నా వెనకాల మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఆర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, నాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు, రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేము. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంత కాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేదు. అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కానీ జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుకోవాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం కదా. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు, లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే వేరే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు. సాక్షాత్తు వల్లభనేని వంశీని కడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు. కొడాలి నానిని ఇక్కడే కడితే నా మీద, మీరా గారి మీద కేసు పెట్టారు. అన్ని రికార్డులు. అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు, కానీ నేను పెట్టకూడదు, నా మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రికార్డెడ్. ఇవన్నీ నేను చెప్పడం కాదు, కానీ వాళ్ళ ఆవేదన ఉంది. మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేరుపోయింది. నేను ఎవరికి భయపడ్డాను, ప్రేమకు లొంగుతా తప్ప నేను ఎవరికి భయపడ్డాను.
ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని, మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు, ఏం చేస్తాం, చేతులు ఏమైనా ఉంటేనే చేయడానికి మీతో పాటు ప్రతి కార్యకర్తలు 5 సంవత్సరాల నుంచి కేసులు ఉన్నాయి. అదే చెప్తున్నాను, నేను అదే చెప్పా. ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఉన్నాయి. ఆటోల ఛార్జీలు కూడా ఆరే కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బాబా మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్ని గారు కూడా బాబు ఇక్కడి నుంచే బయలుదేరాడు. చిన్ని గారు నేనేం తప్పు మాట్లాడలా, చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నా ఆయనకి. మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి. చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను. మా ఆవేదనని, మా బాధని. అయితే ఎల్లకాలం ఒకలాగే ఉన్నాం, ఎల్లకాలం ఒకలాగా ఉండదు. ఇవాళ శనివారం వెళ్ళిపోతుంది, రేపు ఏమొస్తుంది, ఆదివారం వస్తుంది. అలాగని మీరు కూడా ఏం భయపడకండి, ఎప్పుడు ఇలా కొట్టం అనుకోకండి. పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావు ఉండదు. మరణం అంటే ఒకటే మరణం, కానీ వీటికి మరణం ఉండదు. నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా. ఇది మాత్రం కేసీఆర్ చిన్ని గారు మాత్రం మా ఆవేదనని, ఇప్పుడు నేనేదో మాట్లాడానో ఆ ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఈ వంటోడు ప్రాంతంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటంలో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఇవాళ నా పరిస్థితి ఏంటి, ఇవాళ ఎవరికి చెప్తారు, నేనే కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాను. కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సత్యం వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. లాస్ట్ టైం ఫైనల్ ఒకటి గుర్తు చేస్తున్నా, కేసీనే నానికి నాకు ముందు ఒక ఎక్స్లో మాట పెట్టుకున్నప్పుడు చెప్పా, నేను సత్యం వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు అంటుంటా, నువ్వు ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలేదు, పారిపోయాడు. నేను అలాగే నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎన్ని ఫైట్లు చేసినా. అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. ఒకటి మాత్రం కరెక్ట్, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. ఇప్పుడు నాలో ఇది ఉంది, పోరాటం చేసే శక్తి ఉంది.